ఓం నమ శివాయ. హిమవృష వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం మనము శ్రీశైలం నుంచి సలేశ్వరం జాతరకు బయలుదేరుతున్నాము. నేను, మా మిస్సెస్, మా బావగారు, మా చెల్లి గారు. వాళ్ళు రమ్మంటే అక్కడెక్కడ ఉన్నారో చూద్దాం, చూపిస్తూ ఉండాలి నా సరే. ప్రస్తుతం మనము శ్రీశైలం నుంచి బయలుదేరాము. రామా టర్నింగ్. మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలో చూపిస్తూ చూడండి. ఇదంతా చుట్టూ తిరగాలి. ఆ ఎదురుగా లైట్లు ఒకసారి వీటిని జూమ్ చేసి చూపిస్తా, తర్వాత ఆ జూమ్ చేయాలి. మీకు లాంగ్ షాట్ వీడియో చూపిస్తాం అది ప్రస్తుతం. కాకపోతే టైం ఎంత అయిందంటే ఇప్పుడు అప్రాక్స్గా 11 o'clock అవుతుంది. 2 బండ్ల మీద నలుగురం వెళ్తున్నాము, ఇద్దరిద్దరుగా. ప్రస్తుతానికి సాక్ష్యం దగ్గర. టార్గెట్ ఏంటంటే మార్నింగ్ మళ్ళీ 7 o'clock అలా శ్రీశైలం వచ్చి హాల్ట్ అయిపోవాలనేది, అది కాన్సెప్ట్. ప్రస్తుతం సాక్షి దాటాము. మనం ఇప్పుడు మొత్తం లాంగ్ వ్యూ చూపిస్తాం ఒకసారి, అక్కడ చుట్టూ తిప్పి. మనము శ్రీశైలం నుంచి బయలుదేరాం కదా. ఇప్పుడు ఈ లైట్లు కనబడుతున్న ప్లేస్ అంతా కూడా సున్నిపేంట. దీన్ని దాటుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ డ్యామ్ దాటి ఈ ఈగలపేంట, దోమలపేంట దాటి ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా ప్రస్తుతం మన నైట్ రైడ్ అంతా వచ్చేసి జర్నీ డెస్టినేషన్ అప్రాక్స్గా 50-70 kilometers అవుతుంది అనమాట వెళ్ళాలి. చూడండి నైట్ విజన్ ఎట్లా ఉందో ఫారెస్ట్. ప్రస్తుతం మనం ముఖద్వారం దాటి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి హైదరాబాద్ రోడ్కి. సలేశ్వరం ఇక్కడ నుంచి 70 kilometers డిస్టెన్స్. అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ రూట్లో వడవర్లపల్లి దాటిన తర్వాత అమరాబాద్ మననూరు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తే ఎటువైపు మధ్యమడుగు వెళ్ళే దూరంలో అమరాబాద్, బట్ ఇది చెప్పేది ఫరహాబాదు. ఆ ఫరహాబాద్ నుంచి లోపలికి వెళ్ళాలి ఫారెస్ట్లో. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు మాత్రమే ఈ గుడి ఓపెన్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రమే ఈ గుడికి పర్మిషన్స్ ఉంటాయి. అందుకని ఈ టైంలో మామూలుగా అయితే చెక్ పోస్ట్ క్లోజ్ ఉంటుంది. బట్ కాకపోతే ఈ సందర్భంగా, ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా 24 గంటలు చెక్ పోస్ట్ ఓపెన్ ఉంటుంది అన్నమాట. అందుకని నైట్ టైం ప్లాన్ చేసాము. యాక్చువల్లీ డే టైం వెళ్ళొచ్చు, బట్ కాకపోతే డే టైం వెళ్తే వాటర్తో చాలా అవసరం పడుతుంది. మనకు వాటర్తో పని లేదు నైట్ టైం వెళ్తే. అందుకని నైట్ టైం ప్లాన్ చేసాము. జర్నీ నాకు తెలిసి పబ్లిక్ తక్కువ ఉంటారు అనుకుంటున్నాం. కాకపోతే ఆల్రెడీ వస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ అక్కడ సలేశ్వరం పోయి వస్తున్నట్టు అనమాట. నేను అదే అనుకుంటున్నా, మోస్ట్లీ అవే ఉంటాయని అనుకోవచ్చు. ఏదైనా కుదిరితే అక్కడ నా వెహికల్ ఆపినప్పుడు చూపిస్తాను. గతంలో నైట్ టైం కూడా జర్నీ చేసాం, కానీ ఇది కవరేజ్ చేయడం ఫస్ట్ టైం. మామూలుగా అయితే ఈ టైంలో వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ కానీ వెహికల్స్ బాగానే వస్తున్నాయంటే సలేశ్వరం పబ్లిక్కే వస్తున్నాయని అనుకోవచ్చు మనం. వదిలే ప్రస్తుతం దోమలపేట చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాము. టైం ఎన్నడూ లేని విధంగా గంటనే పట్టింది మాకు శ్రీశైలం నుంచి దోమలపేట రావడానికి. టైం 12. చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తున్నారేంటి నాయను. ప్రస్తుతానికి దోమలపేట చెక్ పోస్ట్ ఎంటర్ అయ్యాము. టైం 12 గంటలు. వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి ఆపోజిట్లో. ఈ టైంలో 2 wheeler పోవడం ఫస్ట్ టైం విత్ ఫ్యామిలీతో. ఏమైనా కనపడితే చూడాలి మరి. పులి కనిపిస్తే ఓకే ఇవ్వండి ఒకసారి.
ఆడ ముందు వెళ్తుంది బావగారు, మా చెల్లెలు మా బావగారు. పడుకో పడుకో పడుకో. అవునవును కొండ చిలువ బా, మంచి పడుకో, ఏం కాదులే. అడవిలో పోతుంటే పెద్ద కొండ చిలువ, దాదాపు 10 ఫీట్లు ఉన్నట్టుంది కదా ఇది. 10 ఫీట్లు ఉందా? ఎక్కడ 10 ఫీట్లు ఉంటుంది బా. ఎక్కు. కానీ ఏమో తినేది బా, స్లో ఉంది, మెత్తగా ఉంది. అది కనిపిస్తుందా దీంట్లో? ఇదిగోండి, ఎదిగా చిన్నగా పోతుంది. 10 అడుగులు, అందుకే చెప్తున్నా 10 అడుగులు ఉందంటే మీరు కాదంటారు. ఎక్కడ పోతుంది? ఆడ ఆగింది అది. ఎస్, ఏమో అంతే, అంటే తినేటది ఏమన్నా బరు. మామూలుగా స్పీడ్ ఉంటుంది కొద్దిగా, ఏమో తిన్నట్టుంది, అందుకే స్లోగా పోతుంది. 10 అడుగులు ఉంది బా ఈజీగా. చలో పౌర్ణమి నీడలు చూడండి, సముద్రంలో లైట్ కనబడుతుంది ఆడ కదా, నీళ్ళ కింద లైట్ వెళ్తున్నట్టుంది. మొత్తానికి ఫరహాబాద్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. ఫరహాబాద్ మీన్స్ ఇక్కడ పులిబొమ్మ ఉంటుంది మనకి, హైదరాబాద్ రోడ్ నుంచి శ్రీశైలం వచ్చే దారిలో. చూస్తా చూడండి, పడుకో చూయించు. పబ్లిక్ ఆల్రెడీ పోయి వచ్చేట్టున్నారు, వీళ్ళంతా అలసి పడుకున్నట్టున్నారు. మన పరిస్థితి ఏందో ఇదిగోండి, ఫరహాబాద్. ఓకే, ఆ పులిబొమ్మ కనబడుతుందా? పులిబొమ్మ చూపించండి. ఎటు వెళ్ళాలి? అప్పుడు మొత్తం మట్టి రోడ్డు ఉంది, ఎర్రగా ఇంకా పౌడర్ వేసుకున్నట్టే మనం. ఇంకా దాదాపుగా 10 years బ్యాక్ వచ్చామా మనము? 10 years బ్యాక్ వచ్చామా? అవి 12 years. ఓకే ఓకే, సరే. ప్రస్తుతం ఇదంతా మొత్తం మట్టి రోడ్డే. అయితే ఈ మట్టి రోడ్లో కనుక మనం జర్నీ చేస్తే మాత్రం నెక్స్ట్ డే కల్లా జలుబు, దగ్గు, జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యి వచ్చాను, చూపిస్తూ చూడండి. సరే, సెటప్ రెడీ. నేనైతే ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి వచ్చానబ్బా, డస్ట్ రాకుండా, ఎయిర్స్ కూడా దెబ్బ తినకుండా. వెనక బ్యాక్ సైడ్ కవర్ కావాలనుకుంటా, బట్ అందరికి ఆత్రం ఎక్కువ, ఆగరు, హారన్లు కొడుతూనే ఉంటారు. ఫారెస్ట్ కూడా చూడరు అన్నమాట. ప్రస్తుతము మనం సలేశ్వరం జాతరలోనే ఉన్నాం కదా. అయితే రిటర్న్ వెహికల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఫారెస్ట్లో మొత్తం కంప్లీట్గా ఇదే. కొంత దూరం వరకు బస్సు ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, దాని తర్వాత నుంచి లేదు. ఇదంతా డౌన్ దిగుతున్నట్టుగా ఉంది, మొత్తం డౌన్లో దిగుతున్నాము. క్రిటికల్ అయినా ఉంది జర్నీ అయితే. ఇదిగోండి వెహికల్స్ అన్నీ పోతా ఉన్నాయి. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి, బ్యాక్ సైడ్ లైట్స్. అయితే కంపల్సరీ డైవర్ట్ పెడుతున్నారు, వచ్చే వెహికల్స్కి ఒక దారి, పోయేదానికి ఒక దారి. బట్ కాకపోతే కొంత దూరం వరకు అలాగా పడుకో, ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. మనకేమో 2 వీలర్ వెళ్ళిపోతాం, నేను దూరుగా జారమని.
మొత్తానికైతే సలేశ్వరం దగ్గరికి వచ్చేసాము. కాకపోతే పార్కింగ్లో పెట్టేసి బండి ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్ ఉందో దాదాపు 10 years బ్యాక్ వచ్చాం కదా, చూడాలి. షాప్స్ అయితే ఉన్నాయి, పగలు అయితే బాగా అనిపించుకుంటుంది. పగలు మొత్తం డిస్టెన్స్ 3 kilometers. కొద్దిగా క్రిటికల్ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ చెప్పాలి, ఏం చెప్పారు ఇందాక, ఏం చెప్పాలి ఇక్కడ? లేదు 5 minutes అయిపోయింది, దగ్గరికి వచ్చారు. స్టార్టింగ్ పాయింట్ ఇది. నైట్ టైం కూడా వెళ్ళడానికి జర్నీ బాగా అనుకూలంగా ఉంటుంది. ప్లస్ అదిగాక లైటింగ్ కూడా బాగా కంటిన్యూ పైనుంచి కింది దాకా కూడా లైటింగ్ బాగుంది. కొన్ని చోట్ల అక్కడక్కడ లేదు, అక్కడ చోట్ల మాత్రం మన సెల్ ఫోన్తో లైట్ వేసుకుని వెళ్తా ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికి? ఇది స్టార్టింగ్ పాయింట్. వాస్తవానికి సలేశ్వరం జాతరకి వెళ్ళే దారి ఇదంతా కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది కదా. అయితే అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఉందో ఇది ఆంధ్ర అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు. కొద్దిగా హారబుల్గా ఉంటుంది. అయితే మా ఇంటి దగ్గర నుంచి మా చెల్లి వాళ్ళు కర్ర తీసుకొచ్చారు, మేము కూడా తీసుకొద్దాం అనుకుంటా అని వద్దులేని చెప్పాను నేనే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సరే కర్ర ఉంటే బెటర్ అని చెప్పి పక్కన ఒకటి ఎండిపోయిన ఎదురుమొంగు కర్ర కింద పడి ఉంటే దాన్ని సరి చేసుకొని పట్టుకొని తీసుకోవడం జరిగింది. లైటింగ్ అంతా సిస్టమ్ బాగుంది. కొన్ని చోట్ల వెళ్తులేదు, అసలు కర్ర రెడీ చేసాము, అంతా రెడీ చేసి ఇంకా అయిపోయాము, అయిపోయింది. మనకు కర్ర అవసరం లేదు. మొత్తానికైతే దగ్గర చేరుకున్నాము, క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాము. చాలా క్రిటికల్ పొజిషన్ ఇక్కడే. యాక్చువల్గా ఇదంతా ఇబ్బందికరంగా ఉండే దారి, కాకపోతే ఇప్పుడు అంతా క్యూ లైన్లో కట్టి ఇది చేశారు. ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది, అదే ఏమంటే వస్తున్నాం లింగమయ్య స్వామి అని చెప్పని కేకలు ఇవ్వడం ఒకటి. తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చినాం లింగమయ్య స్వామి అని పోయి రిటర్న్ తిరిగి ప్రయాణంలో కూడా భక్తులందరూ కూడా పోయేస్తాం లింగమయ్య స్వామి అని చెప్పి అనుకుంటూ స్వామిని స్మరిస్తూ ఉంటారు. అది ఉన్నటువంటి కొద్ది కొంతమంది కేకలు వేస్తే మనకు అర్థం కాని విషయం. కొత్త వ్యక్తులకు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అయితే మేము ఈ లైన్లో క్యూ లైన్లో 4:30కు లైన్లో నిలబడితే మేము మాకు దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి సుమారుగా అంటే అక్కడ స్పాట్లో 7:30 పట్టింది. మొత్తం క్యూ లైన్ దగ్గర నుంచి అయితే ఆల్ట్ చేసి పంపిస్తూ ఉన్నాం పబ్లిక్. ముందుకు వెళ్ళే కొద్దీ కూడా సింగిల్ రోనే వెళ్ళాల్సి వస్తుంది. ఇది చూడండి, సైడ్ వాల్ ఏముండదు అక్కడ. సైడ్ ఉన్న కొండ చీరలు ఏవైతే వాటి పట్టుకున్నారు కానీ ఈ జలధార వస్తూ ఉంటుంది. చీకటి వల్ల చూపించలేకపోతున్నాను. ఇలా రాళ్ళ వెంబడి నీళ్ళు పడుతూ ఉంటారనమాట. నేను దప్పి వేద్దామని చెప్పేసి అని డైరెక్ట్ వస్తున్నటువంటి చిన్న చెట్టు వేళ్ళు ఉంటాయి, వెంబడి దారిలోకి వస్తుంటే నరవేడి తాగాను. చాలా వెరీ టేస్టీగా ఉన్నాయి. కొద్దిగా తెల్లవారిన తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా వెళ్తూ వస్తుంది. కొద్దిగా మనకి సింగిల్ రోడ్లో వెళ్ళాలి ముందుకు. ఇంకా చూస్తున్నాను లైన్ చాలా స్లోగా వెళ్తూ ఉందన్నమాట, చాలా స్లో.
లింగమయ్య స్వామి వచ్చిన స్వామి మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు వస్తున్నాం. మేము తిరుగు ప్రయాణం కూడా బయలుదేరాము. అప్పటికి బాగా పూర్తిగా తెల్లారింది. చాలా క్రిటికల్ ఉన్న దానికి ఇది ఎగ్జాంపుల్. ఇక మా వాళ్ళు వస్తున్నారు. కేరళ లేకపోతే రావడం కష్టం. ఓం నమ శివాయ. సలేశ్వరం జాతర దర్శనం చేసుకొని సలేశ్వర స్వామిది తిరుగు ప్రయాణమైనాము. చాలా కష్టతరంగా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. రాత్రి 9 గంటలకు బయలుదేరదాం అనుకున్నాము, కానీ అనుకోకుండా 11 గంటలకు బయలుదేరాము. 11 బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి కిందికి చేరుకునేసరికి పూర్తిగా 4:30కు లైన్లో వచ్చి ఆగాం. 4:30కు ఆగితే 6:30 దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం. ఇది పరిస్థితి. పైన వెళ్తుంది. బెంగళూరు, కన్నడ, తెలుగు. అవునా? ఎన్నోసారి రావడం ఇక్కడ? ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైంకి మంచి యుద్ధానికి రెడీ వచ్చినట్టున్నారు. ఓకే ఓకే, అదంతే. ప్రాక్టీస్ బెస్ట్ ఆప్షన్. అవునవునులేండి, వెరీ గుడ్. ఇంత కూడా 2 వీలర్స్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ సపరేట్ పెట్టారనమాట. ఇదిగోండి ఇటు పక్క 4 వీలర్ పార్కింగ్, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎనీ వెహికల్ ఇక్కడ వరకు స్టాప్. ఇక్కడ నుంచి బై వాక్ లేదా ఆటో వెళ్ళాలి. ఇదిగోండి. ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కూడా బస్సులు ఇక్కడ పెట్టారు. బస్ స్టాప్ ఇక్కడ నుంచి ఆటోలో తిరిగి మళ్ళీ అక్కడ దాకా వెళ్లాల్సిందే. అక్కడ అంతా అనుమానాలు జరుగుతుంటే అక్కడ వరకు టీఎస్ఆర్టీసీ అచ్చంపేట నుంచి సలేశ్వరం జాతర. బరాబాద్ నుంచి మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తారు, ఫార్మాలిటీస్, టోకెన్ కంపల్సరీ. బైక్ కింద, కార్ కింద, 4 వీలర్కు అట్లా. మనం స్ట్రైట్ ఇటు వెళ్తే హైదరాబాద్, ఇటు శ్రీపట్నం, శ్రీశైలం. మొత్తానికైతే ఈ రోజుకి మన ఈ సలేశ్వర జాతర లింగమయ్య స్వామి దర్శనం కంప్లీట్ చేసుకుని తిరుగు ప్రయాణం బయలుదేరేసినట్టే. కంప్లీట్గా రోడ్ మీకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు 70 కిలోమీటర్స్. ఈ రైడ్ షో మొత్తం కూడా ఆల్రెడీ బయటకు వచ్చిన వాళ్ళకి అన్నదానం జరగడానికి ఏర్పాటు చేస్తున్నారు పబ్లిక్కి, భక్తులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో
ఇక్కడితో ఎండ్ చేస్తాము. ఇంకా తిరిగి వెంటనే శ్రీశైలం వెళ్ళిపోయి మళ్ళీ నా యొక్క విధులకు నేను రెడీ అయిపోవాలి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిమవర్ష వ్లాగ్స్.